ములుగు అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది సార్. 7 మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నక్సల్స్ ప్రభావం ఎక్కువైపోతుంది అని చెప్పి గతంలో చాలామంది కామెంట్ చేశారు. కానీ గత 10 ఏళ్లలో నక్సల్స్ ప్రభావం భారీగా తగ్గిపోయిన పరిస్థితి, ఎక్కడ మావోయిస్టుల ఉనికే లేదు. కానీ ఇప్పుడు గతంలో అంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా సార్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ములుగు జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం పెరుగుతుందా తెలంగాణలో? ఇది దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? అంటే ఒక ఇన్సిడెంట్ను బట్టి మనం కంక్లూషన్కి రాలేము. తెలంగాణ వస్తే ఏమవుతుంది అని చాలా కథలు చెప్పారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అని కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి తెలంగాణ వస్తే చిమ్మడి చీకట్లు అని చెప్పాడు. ఏమైంది? తెలంగాణలో వచ్చాక ఆంధ్రప్రదేశ్లో కరెంటు పవర్ కట్లుండే, తెలంగాణలో పవర్ కట్ లేవు. మీకు తెలంగాణ వస్తే మత కల్లోలాలు జరుగుతున్నాయి, తెలంగాణ మత కల్లాలు లేవు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా మత వివాదాలు అడపాదడప రాజకీయాల్లోకి వినిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా మత ఘర్షణ లేకపోవచ్చు. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారని ఎక్కడ పెరిగారు? తెలంగాణ వస్తే నక్సలైట్లు. తెలంగాణ వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నదా? ఇగో తెలంగాణ వస్తే ఇవన్నీ అయితాయని కథలన్నీ చెప్పారు. తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేదు అన్నారు. నేను బ్రహ్మాండంగా ఆర్థికంగా నిలదొక్కున్నా కదా. 5, 6 తెలంగాణ వస్తే పాలన చేత కాదు అన్నారు. పాలించుకున్నారా లేదా? అంటే తెలంగాణ వస్తే ఇవన్నీ తెలంగాణ వస్తే హైదరాబాద్లో తెలంగాణేతరులు ఉండలేరు అన్నారు. అది అబద్ధం తేలిపోయిందా లేదా? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. సో మీరు కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కదా, ఏం బ్రహ్మాండంగా మీరు యాంకరింగ్ చేసుకుంటున్నారు కదా. అన్ని ఇలాంటి అబద్ధాలు చాలా చెప్పారు. అందులో ఒక అబద్ధం తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారు అని. మీరు అన్నది నిజం, తెలంగాణ వచ్చాక పెరగలేదు, వాస్తవంగా తగ్గింది. కానీ ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ జరగడం? ఒకటేంటంటే, ఒకటి మహారాష్ట్రలో, అలాగే మీకు ఛత్తీస్గఢ్, ఈ రెండు కూడా తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ నక్సలైట్ యాక్టివిటీస్ ఎక్కువ. కానీ ఇది ట్రై జంక్షన్ అంటారు. అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ మొదటి నుంచి కూడా నక్సలైట్ యాక్టివిటీకి, మావోయిస్ట్ యాక్టివిటీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది ట్రై జంక్షన్, 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఫాస్ట్గా షిఫ్ట్ కావచ్చు, అటవీ ప్రాంతము, కొండ ప్రాంతము. అందువల్ల మావోయిస్టులకు ఉండేటువంటి టెరైన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా మీకు. అందువల్ల తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు ములుగులో జరిగిందంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు. సో ఈ సరిహద్దుల్లో జరుగుతూ ఉంటాయి అడపాదడప. ఇదొక కారణం. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో తీవ్రమైన ఒత్తిడి ఉంది, మామూలు ఒత్తిడి లేదు. అందువల్ల బహుశా తెలంగాణలో ఆ స్థాయిలో ఒత్తిడి లేదు కనుక కాస్త తెలంగాణలోకి ప్రవేశించి ఉండవచ్చు, ఇక్కడ ఎన్కౌంటర్ జరిగి ఉండొచ్చు. అదొక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే, అసలు భారత ప్రభుత్వమే ఫైనల్ వార్ ప్రకటించింది. ఇటీవల అమిత్ షా రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్ రాజధానిలో ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మీటింగ్ కూడా పెట్టారు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో. సో అందులో కూడా చెప్పింది అంటే ఫైనల్ అసాల్ట్, ఒక డేట్ కూడా ఇచ్చాడు, అది 2026 అని గుర్తు. ఆ 2026లోగా అసలు దేశంలో నక్సలైట్లు ఉండరు అని. సో ఈలోగా అనేక కారణాల రీత్యా నక్సలైట్లు మావోయిస్ట్ కార్యకలాపాలు ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఎందుకంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ పెరిగింది. గతంలో లాగా అడవుల్లో ఉన్నా కూడా నువ్వు సురక్షితం కాదు. సో అర్బన్ ఏరియాస్లో మావోయిస్టులకు సపోర్ట్ బేస్ పడిపోయింది. ఇది మావోయిస్టుల డాక్యుమెంట్లు సీజ్ అయినప్పుడు అందులో కూడా మనకు చెప్తూ ఉంటారు. అర్బన్ ఏరియాస్ ఒకప్పుడు షెల్టర్గా ఉండేవి, సప్లైస్కు స్కోర్స్గా ఉండేది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఆ రకమైన వాతావరణం లేదు. సో అందువల్ల సోషియో ఎకనామిక్ చేంజెస్ వచ్చాయి. ఇప్పటికైనా మావోయిస్టులు గుర్తించాల్సింది అంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో ఆయుధ పంతాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇటీవల శ్రీలంక. అనిల్ కుమార్ దిశనాయకే దేశాధ్యక్షుడయ్యాడు. జనతా విముక్తి పరిమణ 2 సార్లు సాయుధ పోరాటాన్ని పిలిపించారు. రోహన్ విజయ వీరాని సాయుధ పోరాటాన్ని పిలిపించి కొన్ని వేల మంది చనిపోయారు జేవీపీ నాయకులు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ వాళ్ళ జనజీవన స్రవంతికి వచ్చి దేశ పార్లమెంట్లో 2/3 మెజారిటీ, దేశ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ దిశనాయక్ అయ్యాడు. నేపాల్లో ప్రచండ మావోయిస్టులు 10 ఏళ్ల పాటు ది సింప్లీ రూల్డ్ రూరల్ నేపాల్. రాజరిక ప్రభావము నేపాల్లోని అనేక ప్రాంతాల్లో లేదు.
దే కుడ్ నాట్ ఈవెన్ ఎంటర్, పొలిటికల్ పార్టీస్ ఎంటర్ కాదు, ఎవరు ఎంటర్ కాలేదు. అలాంటి వాళ్ళు ఒక దశలో రాజకీయాలు జనం ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగమయ్యారు. సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ చీలిపోయారు అనుకోండి. బట్ స్టిల్ ప్రచండ దేశ ప్రధాని అయ్యాడు. మీకు ఎల్ సాల్వడార్లో కూడా ఇలాగే లెఫ్ట్ వింగ్ వాళ్ళు బయటకు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యారు. అందువల్ల ఇప్పటికైనా మావోయిస్టులు ఆలోచించాలి. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ దెమ్ టు గివ్ అప్ ఆర్మ్స్. ఒక మావోయిస్టులను నేరస్తులు, మావోయిస్టులు హంతకులు అని ప్రభుత్వ భాష, రాజ్య భాష నేను మాట్లాడలేదు. కానీ రియాలిటీ ఏంటంటే స్టేట్ వర్సెస్ మావోయిస్టులు ఈనాడు ఉన్న సిచ్యువేషన్లో రాజ్యం యొక్క బలంతో పోలిస్తే మావోయిస్టులు చాలా వీక్ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మారిన అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు, మారిన సాంకేతిక యుగంలో, మారిన సామాజిక జీవనంలో, ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే క్షీణిస్తున్న మావోయిస్టుల ఉద్యమం రీత్యా చూస్తే ఖచ్చితంగా వారు ఇప్పటికైనా ఆయుధాలు వదిలేసి భారత రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి గెలిచి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్వహించి రాజకీయాల్లో రావడం అనేది శ్రేయస్కరం. కానీ అన్ఫార్చునేట్లీ మావోయిస్టులు ఆ రకమైన రీథింకింగ్ ఉన్నట్టు కనిపించడం లేదు. దాంతో స్టేట్ రిప్రెషన్ కూడా భయంకరంగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 2026 వరకు మామూలుగా ఉండదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఐడియాలజికల్ స్టేట్. కాంగ్రెస్ పార్టీ అయినా కాస్త వెసులుబాటు అటు ఇటు ఉంటారేమో, అందులో అనేక రకాల వాళ్ళు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ద ఫార్మ్ ఐడియాలజికల్ స్టేట్ను ఆయుధాలతో నేను ఎదుర్కొంటానని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఇస్ ఎ వెరీ వెరీ అసలు ఏమాత్రం ఈక్వల్ బ్యాటిల్ కాదు, హైలీ అన్ఈక్వల్ బ్యాటిల్. మరి మావోయిస్టులు పునరాలోచించుకోవాలనే విజ్ఞప్తి. ఇంకా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల్లో నెత్తుటోడడం, ఎన్కౌంటర్లు, లేదు పోలీసుల ఎన్కౌంటర్లలో మావోయిస్టులు చనిపోవడం, మావోయిస్టుల దాడుల్లో సాధారణ భద్రతా బలగాలు, వాళ్ళేమీ భూస్వాములు కాదు, వాళ్ళేమి పెట్టుబడిదారులు కాదు, పొట్ట పోసుకోవటానికి కోసం పోలీసు ఉద్యోగం చేస్తున్న సామాన్యుడు, గద్దర్ పాటల్లోనే చెప్పినట్లు. సో వాళ్ళు పాపం పేదవాళ్ళే ఆ జవాన్లు, వాళ్ళేమి పెట్టుబడిదారి ఆలోచన సరళితో మావోయిస్టులు అంతం చేద్దామని వచ్చిన వాళ్ళకి కాదు, ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళు. అన్యాయంగా వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. అలాగే గ్రామాల్లో ఉండే ఆదివాసీల జీవితాలు దుర్భరం అవుతున్నాయి నిర్బంధంతో. సో అందువల్ల దిస్ ఇస్ టైమ్ ఫర్ దెమ్ టు రీథింక్.